బీహార్‌లో తాజాగా ఓ వింత ఘటన వెలుగులోకొచ్చింది. ప్రత్యేక టీచర్ జాబ్‌కి ఎంపికైన ఓ మహిళ ఉద్యోగంలో చేరాల్సిన తేదీకి ఒకరోజు ముందే రిటైర్ కావాల్సొచ్చింది. జమూయి జిల్లా ఖైరా బ్లాక్‌కు చెందిన అనితా కుమారి అనే కాంట్రాక్ట్ ఉపాధ్యాయురాలు ప్రత్యేక టీచర్ పోస్టుకు ఎంపికయ్యారు. గతేడాది డిసెంబర్ 30న ఆమె అపాయింట్‌మెంట్ లెటర్ అందుకున్నారు. జనవరి 1 నుంచి 7వ తారీఖు మధ్య రిపోర్ట్ చేయాలంటూ ఆమె నియామక పత్రంలో ఉంది. కానీ డిసెంబర్ 31కే ఆమెకు 60 ఏళ్లు నిండడంతో పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. అనితా కుమారి 2006లో పంచాయతీ స్కూల్ టీచర్‌గా తన కెరీర్ ప్రారంభించారు. 2014లో టెట్ పరీక్ష ఉత్తీర్ణురాలైన ఆమె హైస్కూల్ టీచర్ అయ్యారు. ఇక మార్చి 2024లో ఆమె కాంపిటెన్సీ 1 ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించి స్పెషల్ టీచర్‌గా ఎంపికయ్యారు. ఆ తర్వాత నియామక పత్రం వచ్చినా ఆ మరుసటి రోజే పదవీ విరమణ చేయాల్సి రావడంతో ఆమె లక్ష్యానికి అడుగు దూరంలో నిలిచిపోవాల్సి వచ్చింది. అయితే పాఠశాల విద్యార్థులు, సహా అధ్యాపకులు మాత్రం ఆమెకు ఫేర్‌వెల్ పార్టీ ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు. రిటైర్మెంట్ అవడంతో తనకు స్పెషల్ టీచర్‌గా కొనసాగేందుకు అనుమతి లేకపోయిందని అనితా కుమారి విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రూల్స్ ప్రకారం 60 ఏళ్లు దాటాక రిటైర్మెంట్ తప్పదని రాష్ట్ర విద్యాశాఖ పేర్కొంది. అయితే నిబంధనల ప్రకారం ఆమె స్పెషల్ టీచర్‌గా ఎంపికయ్యారు కాబట్టి నియామక పత్రం జారీ చేయాల్సి వచ్చిందని వివరించింది.